యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం. నా భక్తులను కాపాడుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మాన్ని కాపాడుటకు నేను ప్రతి యుగంలో ఎన్నో అవతారాలు తీసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా శ్రీమన్నారాయణుడు మానవాళిని ఉద్ధరించటానికి అనేక అవతారాలు తీసుకుంటాడు. అందులో మన పెద్దలు, ఋషులు ఆదరించినవి మరియు ప్రసిద్ధమైనవే ఈ దశావతారములు. భాగవత మహాపురాణం కూడా పరమాత్మ అవతారాల గురించి మనకి ఎన్నో విషయాలు చెప్తుంది. ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ శ్రీమన్నారాయణుడు పాలకడలిలో వ్యూహమూర్తిగా కొలువైయుండి ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. వాటిని తెలిపే ఒక ప్రమాణ శ్లోకం. మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవచ. ఇప్పుడు ఈ దశావతారాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం. ప్రళయకాలంలో లోకమంతా జలమయమైపోగా శ్రీహరి మత్స్యావతారం ఎత్తి భావి సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను, వైవస్వతమనువును, ఓషధులను, అనంత వాగ్మయములను, సప్త ఋషులను ఒక పడవలో సురక్షిత ప్రాంతానికి చేర్చి తద్వారా ప్రళయం తరువాత మళ్లీ జరగబోయే సృష్టికి కావలసిన వాటిని సమకూర్చెను. అంతేకాక ఇంకొక వృత్తాంతం కూడా ఉంది. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నుండి వేదములు సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో దాక్కున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దుఃఖించి ప్రార్థించగా స్వామి మత్స్యావతారం ధరించి రాక్షసుణ్ణి సంహరించి తిరిగి వేదములను చతుర్ముఖ బ్రహ్మకు ప్రీతితో అందించెను. దూర్వాస మహర్షి శాపము చేత దేవేంద్రుడి సంపదంతా నశించగా అతడు దుఃఖించి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించెను. అప్పుడు ఆ స్వామి సలహా మేరకు దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే సర్పరాజుని త్రాడుగా చేసి క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా ఆ శ్రీహరి కూర్మావతారం ధరించి తన వీపుపై పర్వతాన్ని నిలిపి ఉంచుకొనెను. అలా వారి ప్రయత్నమును ఫలింపచేసి లక్ష్మీదేవి ఆ పాలసముద్రం నుండి ఆవిర్భవించి దేవేంద్రుణ్ణి కటాక్షించుట వలన మళ్ళీ అతడు అనేక సంపదలను పొందెను. దేవతలకు కావాల్సిన అమృతాన్ని సంపాదించి వారిని రక్షించెను. అదే కాక నిరంతరం స్వామి మహాకూర్మ రూపంలో ఈ సమస్త బ్రహ్మాండం నోయుచూ ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. వరాహ అవతారము. శ్వేత వరాహ కల్పము ప్రారంభంలో సృష్టి చేద్దాము అనుకున్న చతుర్ముఖ బ్రహ్మకు భూమి కనబడలేదు. ఒక రాక్షసుడు అపహరించాడు. అతడే హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచిపెట్టాడు. భూదేవి ఎంతో దుఃఖించి పరమాత్మను ప్రార్థింపగా భూదేవిని కాపాడుటకై శ్రీమన్నారాయణుడు చాలా పెద్దదైన వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుడిని సంహరించెను. అయితే మనము లోకంలో చూసే సాధారణ వరాహం వంటిది కాదు ఈ అవతారం. మహావరాహ స్ఫుట పద్మలోచన అని అంటారు. చక్కటి పద్మము వంటి కన్నులతో, చాలా పెద్దదైన రూపంతో, యజ్ఞమయమైన శరీరంతో వరాహమూర్తి అవతరించారు. అందుకే యజ్ఞ వరాహమూర్తి అని అంటారు. తనను కాపాడినందులకు సంతోషించిన భూదేవి ప్రార్థన మేరకు ఆ వరాహస్వామి తిరుమల కొండ మీద వేంచేసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంతటి గొప్ప అవతారం ఈ వరాహ అవతారం. శ్రీమన్నారాయణుని సర్వవ్యాపకత్వం నిరూపించే అవతారమే శ్రీ నృసింహ అవతారం. భగవంతుని పట్ల చేసిన అపచారమైన స్వామి క్షమిస్తారు, కానీ తన భక్తుల పట్ల అపచారం చేస్తే మాత్రం అస్సలు సహించరు అని చెప్పే అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుని మాటను,
అలాగే చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరాలను నిలబెట్టడం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించి దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి సాధు పురుషులను కాపాడటము, ధర్మాన్ని నిలబెట్టడము మరియు తాను అంతటా వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని వ్యక్తపరిచిన అద్భుత అవతారం శ్రీ నృసింహావతారం. ఒకే సమయంలో తన భక్తుల పట్ల వాత్సల్యాన్ని, అలాగే దుష్టుని పట్ల తన ఆగ్రహాన్ని చూపించటమే ఈ అవతారంలో ఒక ప్రత్యేకత. అంటే చెడ్డవారిని శిక్షిస్తాడు మరియు మంచివారిని ప్రేమతో పిలిస్తే తప్పక వచ్చి కాపాడుతాడు అని నిరూపించే అవతారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వామన అవతారం దేవతల లోకాలను ఆక్రమించుకున్న బలిచక్రవర్తిని అణచివేసి దేవేంద్రుడు తిరిగి రాజ్యాన్ని ఇప్పించడానికి ఆ శ్రీమన్నారాయణుడు అదితి గర్భం నుండి ఉపేంద్రుడిగా అవతరించాడు. ఆకారంలో చాలా పొట్టివానిగా ఉండటం వలన వామనుడు అని పిలువబడతాడు. చిన్ని వామనుడు ఉపనయనం చేసుకొని దానం పొందుటకు బలిచక్రవర్తి యజ్ఞవాటికకు చేరెను. ఆ దివ్యమైన వామనమూర్తిని చూసి బలిచక్రవర్తి, ఆహా, ఇట్టి తేజమయమైన వటువుకి దానం ఇస్తే కదా నా యజ్ఞం పూర్తి అనుకున్నాడు. స్వామి కోరిక మేరకు బలి 3 అడుగులు నేలను దానం చేసిన వెంటనే పెద్దగా పెరిగి త్రివిక్రమ అవతారం దాల్చి తన పాదములతో ముల్లోకాలను కొలిచి సర్వము నా ఆధీనము అని చెప్పకనే చెప్పెను. అహంకారంతో అంతా నాదే అనుకునే బలిచక్రవర్తి గర్వం అణిగిపోయి పాతాళంలో స్వామి పాదాలను సేవిస్తూ ఉన్నాడు. అలాగే ఆ స్వామిని శరణు వేడి దేవేంద్రుడు తిరిగి తన దేవలోకాన్ని పొందెను. ఇక 6వ అవతారం పరశురామ అవతారం. శ్రీమన్నారాయణి అవతారాలలో పరశురామ అవతారం ఆవేశ అవతారంగా చెప్పబడింది. అంటే ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఒక జీవుడిలోకి విశేషమైన శక్తిని ప్రవేశింపచేసి ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. జమదగ్ని మహర్షి రేణుకా దంపతుల సంతానమే పరశురాముడు. పరశు అంటే గుడ్డలని, రాముడంటే అందమైన వాడని అర్థం. ఈ అవతారానికి భార్గవ రాముడని కూడా పేరుంది. అంటే భృగు వంశానికి చెందినవాడని అర్థం. కార్తవీర్యార్జునుడనే రాజు పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షిని సంహరించాడన్న కోపంతో పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి దుర్మార్గురైన క్షత్రియులపైకి దండెత్తి వారిని సంహరించి భూభారం తగ్గించాడు. అనేక మంది రాజులను ఓడించి స్వాధీనం చేసుకున్న భూమినంతా కశ్యప మహర్షికి దానం చేశాడు. కార్తవీర్యార్జునుడనే రాజు పరశురాముని తండ్రి అయిన జమదగ్ని మహర్షిని సంహరించాడన్న కోపంతో పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి దుర్మార్గులైన క్షత్రియులపైకి దండెత్తి వారిని సంహరించి భూభారాన్ని తగ్గించాడు. అనేక మంది రాజులను ఓడించి స్వాధీనం చేసుకున్న భూమిని అంతా కశ్యప మహర్షికి దానం చేశాడు. దశావతారాల్లోని 7వ అవతారం శ్రీరామావతారం. సీతాదేవిని అపహరించుటకై వచ్చిన రావణునితో రాక్షసుడైన మారీచుడు రాముడు గురించి చెబుతూ రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు. అంటే మూర్తి భవించిన ధర్మస్వరూపమే రాముడని అర్థం. అంతేకాదు, శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా రాముడు పితృవాక్య పరిపాలనాదక్షుడు, ఆడిన మాట తప్పనివాడు, అందరి క్షేమం కోరేవాడు, ఎదురులేని పరాక్రమం కలిగినవాడు, ఆపదలను తొలగించేవాడు, సర్వసంపదలు ఇచ్చేవాడు, సౌందర్యవంతుడు, అందరినీ ఆనందంగా ఉంచేవాడు మరియు సౌశీల్యం కలిగినవాడు. సౌశీల్యం అంటే ఐశ్వర్యంలో, వంశంలో, విద్యలో తనతో ఏమాత్రం పోలిక లేని వారితో కలిసిమెలిసి ఉండే ఒక గొప్ప గుణం. ఏ ప్రాణి అయినా నా దగ్గరకు వచ్చి ఒక్కసారి రామా నేను నీ వాడను అని నన్ను శరణు వేడితే చాలు, అట్టి వారికి ఏ ప్రాణి వల్ల కూడా ఆపద రాకుండా నేను తప్పక రక్షిస్తాను అని రాముడే స్వయంగా అభయమిచ్చాడు. అన్నిటికీ మించి ధర్మం ఎంత గొప్పతో ఆచరించి చూపి దుష్టుడైన రావణుణ్ణి సంహరించి మానవాళికి ఎంతో మేలు చేశాడు.
బలరామ అవతారం కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశమే. శ్రీకృష్ణ లీలలలో బలరాముని లీలలు కూడా కలిపి వింటుంటాం. ఈ అవతారంలో స్వామి ముష్టిక వధ, యమునా సంకర్షణము, వివిధ వధ మొదలైన అనేక లీలలు చేసెను. శ్రీకృష్ణుణ్ణి అనుసరించి ఉండే ఒక అద్భుతమైన చేష్టితమైలు కల అవతారమే ఈ బలరామ అవతారం. బలరామ కృష్ణులను నారాయణుని యొక్క శ్వేత నీల కేశాలని అంటారు. ఏ ప్రమాణాన్ని చూసినా సమస్తము నారాయణ తత్వమే కదా. శ్రీమద్ భాగవతం దశమ స్కందం 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో నా అంశమైన శేషుణ్ణి నీవు దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునందు ప్రవేశపెట్టుము అని యోగమాయకు ఆదేశమిచ్చుట వలన ఆయన నారాయణ అంశం అనే తెలుస్తుంది. సంకర్షణ రూపుడైన బలరాముడు దేవమాయ చేత దేవకి గర్భము నుండి వెలుపలికి తీయబడి రోహిణి గర్భములో ప్రవేశపెట్టుట వలన సంకర్షణ అనే నామం కూడా కలదు. కృష్ణావతారం. ద్వాపర యుగాంతంలో భూమిని పరిపాలించే రాజులు పూర్తి అధర్ములై ప్రజలను పీడిస్తూ ఉండగా గోరూపంలో ఉన్న భూదేవి, బ్రహ్మ, మిగిలిన దేవతలు క్షీరసాగరములో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. దుర్మార్గులైన వారిని సంహరించి ధర్మస్థాపన చేయుటకై నేను గోపాలకుడిగా అవతరిస్తానని అభయమిచ్చి దేవకి వసుదేవుల సంతానముగా అద్భుతమైన బాలకుడిగా అవతరించిన పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేసి తన మహిమలను చూపించాడు. పూతన, శకటాసుర, కంస మొదలైన దుష్టులను సంహరించాడు. సామాన్యమైన గొల్లకులంలో జన్మించి గోపాలకుడిగా, ఒక ఆవుల కాపరిగా చాలా సులభుడు అయ్యాడు. ఎన్నో చిలిపి చేష్టలతో గోపికల మనసులను రంజింపజేశాడు. సమస్త బ్రహ్మాండమును తన తల్లి యశోదాదేవికి నోటిలో చూపించి ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంద్రుడు అతివృష్టి కురిపించగా 7 అహోరాత్రులు తన చిటికన వేలుతో గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి గోపాలకులని, గోవుల్ని కాపాడాడు. ఇంద్రునికి గర్వభంగం కలిగించాడు. యుద్ధ భూమిలో తానే ఆచార్యుడిగా అర్జునుడిని ఒక సాకుగా పెట్టుకొని ఉపనిషత్తుల సారమైన గీతాసారాన్ని బోధించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అని అంటారు. దశావతారములలో చివరిది కల్కి అవతారం. ఈ అవతారం కలియుగ చివరిలో సంభవిస్తుంది. ధర్మం పూర్తిగా అడుగంటి అధర్మం పెరిగినప్పుడు దుర్మార్గులైన పరిపాలకులు ప్రజలను పీడిస్తున్న సమయంలో ధర్మాన్ని రక్షించటానికి ఆ శ్రీహరి కల్కి రూపం ధరిస్తాడు. కల్క అంటే గుర్రము అని అర్థం. ఒక తెల్లని అశ్వముపై చేతిలో ఖడ్గం తీసుకుని ప్రపంచమంతా తిరిగి దుష్టులను సంహరిస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం